ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మేకింగ్ నుంచి ప్యాకింగ్ వరకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో అనేది 13-14 నిమిషాలు ఉంటుంది. ఆ 14 నిమిషాలు మీరు కావు అనుకుని ఎండ్ వరకు చూస్తే మీకు కూడా చాలా డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సో స్కిప్ చేసుకుంటూ పోతే నేను మధ్యలో చెప్పేవేవి మీకు అర్థం కావు. సో అందుకని స్కిప్ చేయకుండా మొత్తం ఓపిక చేసుకుని వీడియో మొత్తం చూడండి. అయితే ఇది వచ్చేసి మనకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట ఒంగోలు నుంచి. ఆ ఆర్డర్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియో. సో అయితే ఆవిడ ఏమన్నారంటే కాసులు కంపల్సరీగా కావాలి అని చెప్పి అన్నారనమాట. సో అయితే గోల్డ్ కలర్ కాసులకి పైన రింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రింగ్ అనేది మనం ఒక ప్లేయర్ తీసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న ముక్కల్ని ఎక్కడ పడితే అక్కడ కింద పడేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రింగ్కి వచ్చినవి చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. ఏ కాళ్ళల్లోనూ దేంట్లోనూ దిగిపోతాయి. సో నా విషయంలో ఏంటంటే మా అమ్మ కాళ్ళలో దిగిపోయిందంట. సో ఏదో అనుకుని ఇలా లాగేటప్పటికి మొత్తం అంతా కూడా రక్తం వచ్చేసింది పాపం. సో అందుకని వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా నేను చూపించాను కదా, సో అలాంటి బాక్స్ తీసుకుని దాంట్లో కత్తిరించుకుని అయిపోయిన తర్వాత ఒక చోటను పడేయడం చాలా బెటర్ అనమాట. లేకపోతే చిన్నపిల్లలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, సో వాళ్ళ కాళ్ళల్లో గుచ్చుకుపోతాయి, చాలా షార్ప్గా ఉంటాయి. కాబట్టి ఈ కాసుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత నేను మీకు చూపించినట్టు ఏ రకంగా అయితే చూపించానో సేమ్ ఆ రకంగా కాసులను అతికిచ్చేసుకోవాలి. స్టార్టింగ్లో కూడా నేను ఈ కాసులకు సంబంధించిన వీడియో చేశాను. అయితే దాంట్లో అంత అంటే నేను ఊహించినంత వ్యూస్ రాలేదు, లేకపోతే ఏమీ లేదు. అందుకని చెప్పి మళ్ళీ సరేలే ఏదైతే ఏమైందో ఒక సెట్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం కదా అని చెప్పి మీకు చూపిస్తాను అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు, లేకపోతే ఇప్పటివరకు ఎవరికి తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. సో అయితే మీకు కాసుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాసులు ఉంటాయి. నేను తీసుకున్నది గోల్డ్ తీసుకున్నాను, దీంట్లో కాపర్ ఉంటుంది అండ్ అలానే సిల్వర్ కాసులు కూడా ఉంటాయి. సో ఇలాగ 3 షేడ్స్లో మనకి కాసులు ఉంటాయి. నేను తీసుకున్నవి ఏంటంటే స్మాల్ కాసులు అనమాట. అంటే స్మాల్ కాదు కానీ మీడియం కాసులు తీసుకున్నాను. సో మీకు దీని మీద డబల్ ఉండేవి, అంటే దీని మీద పెద్ద కాసులు కూడా ఉంటాయి. సో వాటిని గాజుల మీద యూస్ నేను చేయలేదు ఇప్పటి వరకు. సో వాటిని కూడా చేస్తారేమో నాకు తెలీదు. ఇప్పటి వరకు అయితే నేనైతే యూస్ చేయలేదు. సో ఇలాగ మొత్తం గాజు మొత్తాన్ని మనం అతికిచ్చేసుకోవాలి. అతికిచ్చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ నేనేం చేశాను, 3mm గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను అనమాట. 3mm గోల్డ్ బీడ్స్ని తీసుకుని ఆ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో నేను మీకు ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అతికించుకోవాలి మొత్తం కూడా. ఇక్కడ గ్లూ అనేది ఎక్కువ అప్లై ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, బీట్కి ఎంతైతే సరిపోతుందో కరెక్ట్గా అంతా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నేను మీకు ఎలాగైతే చూపిస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అతికిచ్చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అండ్ అలాగే ఇంకా మంచి వీడియోస్ మంచి మోడల్స్ అనేవి నేను చెప్తూ ఉంటాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వకపోతే కనుక ఆ అకౌంట్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాని ద్వారా ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా మోడల్స్ కావాలి అన్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఇదనమాట. సో మొత్తం ఇలాగా ఈ సెట్కి వచ్చేసేటప్పటికి మొత్తం ఎన్ని గాజులు ఉంటాయంటే 14 గాజులు ఉంటాయన్నమాట. సో దాంట్లో 4 వచ్చేసి లక్ష్మీ కాసులు. తర్వాత ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఏ శారీ మీదకైనా లేకపోతే ఏ డ్రెస్ మీదకైనా సరే మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ చూపించండి అని చెప్పి చాలామంది అడిగారు. అండ్ అలాగే మల్టీ కలర్లో చేసి చూపించండి అని అడిగారు. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు టైం కుదరలేదు. నేను మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఎన్నో చేసినా కూడా వాటిని షూట్ చేయలేదు. సరే ఈరోజు చేద్దాము అని చెప్పేసి నేనేం చేశానంటే ఇది యాక్చువల్లీ నైట్ మేక్ చేసింది అనమాట. అరౌండ్ 10-12 ఆ టైం అవుతుంది అప్పుడు షూట్ చేసిన వీడియో. దీంట్లో నేనేం చేశానంటే యాక్చువల్లీ మనకి లోటస్ బ్యాంగిల్స్ ఐడియా ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ లోటస్ బ్యాంగిల్సే, కాకపోతే మల్టీ కలర్ కుందన్స్ని యూజ్ చేసి మనం ఈ బ్యాంగిల్స్ని రెడీ చేస్తున్నాం. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న స్క్వేర్ 6 కలర్స్ తీసుకున్నాను. సో ఒక స్క్వేర్ మీకు ఎక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగ అతికిచ్చి 3mm కుందన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 అతికిచ్చాను అనమాట. సో ఇలాగా మనం ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నామో అన్ని కలర్స్ ర్యాండమ్గా అతికించుకుని సేమ్ని ఇమిటేట్ చేయాలి. నా దగ్గర నేను 6 తీసుకున్నాను, మీరు 10 తీసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ని మీరు వాడుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇలాగా
ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అర్రే భలే ఉన్నాయి కదా, మనం ఏ చీర మీద కన్నా వేసేసుకోవచ్చు కదా, ఏ డ్రెస్ మీద కన్నా వేసుకోవచ్చు కదా అనేంత బాగుంటాయి అనమాట. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఈ సెట్లో మొత్తం 6 గాజులు ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ రకంగా ఉంటాయి గాజులు అనేవి. ఫైనల్ అట్ లాస్ట్ ఏంటంటే లోటస్ బ్యాంగిల్ విత్ మల్టీ కలర్ లోటసెస్. సో దీంట్లో ఏంటంటే మనం మూన్ షేప్ కుందన్స్ తీసుకోవాలి. మూన్ షేప్ కుందన్స్ తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను కింద అతికిచ్చాను, ఇంకొకరు ఇంకొకలాగా అతికిస్తారు. నాకు ఎలా కంఫర్ట్ అయితే నేను అలా అతికిస్తాను. నా కంఫర్ట్ని బట్టి నేను మీకు చూపిస్తాను. సో మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎలాగైనా సరే చేయొచ్చు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ మూడ్ని నేను అతికించినట్టు కాకుండా కిందకి అతికిస్తున్నారు అనమాట. సో అది వాళ్ళ వేలో వాళ్ళు అతికించుకుంటారు. ఇలాగా ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఎలా బాగుంది అనిపిస్తే ఆ రకంగా ఎవరి క్రియేటివిటీని బట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇలా అతికించిన తర్వాత ఏంటంటే నేను ఇక్కడ కూడా మొత్తం 6 to 7 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఈ ఐ షేప్ 8K సైజ్ కుందన్స్ అనేవి మొత్తం 7 కలర్స్ తీసుకున్నాను. అంటే 7 లోటసెస్ ప్లస్ మళ్ళీ అలాగే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలా మల్టీ కలర్లో లోటస్లు అనేవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గాజు అనేది ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో స్కిప్ చేయకుండా వెళ్ళకండి, ఎందుకంటే మీకు నేను ప్యాకింగ్ మెటీరియల్ కోసం చాలామంది అడిగారు అండ్ అలాగే మీరు ఎలా ప్యాక్ చేస్తారని చెప్పి అడిగారు. సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి ఎండింగ్ వరకు చూడండి. సో స్టిక్ పెన్ ఇప్పటి వరకు మనం యూజ్ చేయలేదు కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను యూజ్ చేశాను అనమాట. స్టిక్ పెన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు మనకి పెన్ను నిబ్బిని గట్టిగా దేని మీద ఒక రాయి మీద రుద్దాం అనుకోండి, సో అది మొత్తం అరిగిపోయి ఒక లాగా వస్తుంది కదా. దానికి మీ దగ్గర కొవ్వొత్తు ఉంటే ఆ కొవ్వొత్తుని కొంచెం ముక్కకి ఇలాగ దీనికి అతికిస్తే అదే స్టిక్ పెన్ అయిపోతుంది. సో ఇదే స్టిక్ పెన్ మనం కొనాలి అంటే 45 రూపీస్. దాన్ని ఎలా చేసుకోవాలో నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను, ప్రస్తుతానికైతే అంత ఓపిక లేదు. వ్యాక్స్ ఈజ్ నాట్ బట్ ఏంటంటే వ్యాక్స్ అంటే ఏంటి, కొవ్వొత్తు తయారు చేయడానికి వాడేదాన్ని వ్యాక్స్ అంటాం కదా. సో సేమ్ ఆ కొవ్వొత్తుది ఏదైతే ఉందో దాన్నే ఒక సన్న లేయర్ కింద ఇస్తాడనమాట మనకి పెన్కి అతికించుకోవడానికి. దాని ద్వారా మనము వీటిని కుందన్స్ని స్టిక్ చేసుకున్నప్పుడు ఏంటంటే దానికి పట్టేసి మనకి ఈజీ అవుతుంది వర్క్ అనేది. మీరు పెన్ కొనాలని లేదు ఇక్కడ, అంటే ఏదైనా టూత్ పిక్ లాంటిది ఏదైనా తీసుకుని ఈ కొవ్వొత్తుకి సంబంధించి ఏదైతే మైనం ఉంటుందో దాన్ని కొంచెం రౌండ్గా చేసుకున్నా సరే మీకు అది కూడా స్టిక్ పెన్ లాగా యూజ్ అవుతుంది. దాన్ని కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలా మొత్తం గాజు మొత్తం అయిపోయిన తర్వాత మనకి గాజు లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసేయండి. మొత్తం ఈ సెట్లో 4 బ్యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే 4 గాజులు ఉంటాయి. ఆ 4 గాజులు మొత్తం ఒక 6, అంతకుముందు ఒక 4, మొత్తం 14 గాజులు. సో ఫైనల్ లుక్ వచ్చేసేటప్పటికి మనం చేసిన సెట్ ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇది ఎలా ఉంది అనేది మీరే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పార్సిల్ని మనకు ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి పంపించాలి. ఇక్కడ నుంచి ప్యాకింగ్ అనేది చూపిస్తాను. సో ప్యాకింగ్ వచ్చేసేటప్పటికి నేను చెప్పాను కదా 1000 రూపీస్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఆ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అనేది నేను విజయవాడ 1 టౌన్లో నవోదయ ప్లాస్టిక్స్ అని చెప్పి ఒక షాప్ ఉంది, ఆ షాప్లో తీసుకున్నాను. ఇకపోతే షాప్ నెంబర్ ప్రొవైడ్ చేయండి అంటే నేను అస్సలు ఇవ్వను మీకు, ఎందుకంటే మీరు వెళ్ళి వెతుక్కుని తీసుకోండి. అక్కడ నవోదయ ప్లాస్టిక్స్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. నేను ఆయన నెంబర్ ఇచ్చేసిన తర్వాత మాకు ఇవి కావాలి అని చెప్పి మమ్మల్ని విసిగిస్తున్నట్టు వాళ్ళని విసిగిస్తే వాళ్ళు మాకు ఇచ్చేవాళ్ళు కూడా మాకు ఇవ్వరు. సో అందుకని చెప్పి పేరు గుర్తుంచుకోండి, నవోదయ ప్లాస్టిక్స్. మీరు 1 టౌన్ వెళ్ళి ఎవరిని అడిగినా సరే మీకు ఆ షాప్ నేమ్ అనేది చెప్తారు. కొనే ఉద్దేశం ఉంటే వెళ్ళి షాప్లోనే కొనుక్కోండి. విజయవాడ 1 టౌన్లో నవోదయ ప్లాస్టిక్స్లో తీసుకున్న బ్యాంగిల్ బాక్స్ అది. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉంటాయి. బ్యాంగిల్ ర్యాపింగ్ కవర్ వచ్చేసి మనకి మీడియం సైజ్ అనమాట. సో అది వచ్చేసి మీకు 80 రూపీస్ ఎంతో. అది నేను ఎప్పుడో స్టార్టింగ్లో తీసుకున్నాను అనమాట. దాన్ని గాజులకి ఫస్ట్ అలా చుట్టేస్తాం. చుట్టేసిన తర్వాత బబుల్ ర్యాపర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. అది ఒక పెద్ద చుట్టలాగా వచ్చిందనమాట. దాని ప్రైస్ ఎంత అంటే 350 రూపాయలు. మీరు బబుల్ ర్యాపర్ కావాలి అంటే కనుక ఇప్పుడు నార్మల్ షాప్స్లో కూడా దొరికేవచ్చు మీరు తిరిగితే. అవి నేను ఎప్పుడో తీసేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా. సో ఫస్ట్ బ్యాంగిల్ ర్యాపర్తో వ్రాప్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన బబుల్ ర్యాపర్తో వ్రాప్ చేసాము. వ్రాప్ చేసిన తర్వాత దాన్ని మనం ఏదైతే బాక్స్లో పెట్టాలనుకుంటున్నామో ఆ బాక్స్లో సెట్ చేసేస్తాం అనమాట.
ఇక్కడ మనం మేకింగ్ ఎంతైతే జాగ్రత్తగా చక్కగా అందంగా చేస్తామో సో ప్యాకింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతకంటే జాగ్రత్త తీసుకోవాలి. మనం ఎంత అందంగా మేక్ చేసినా ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళే టైంకి అవి డ్యామేజెస్ అయిపోతాయి. సో వాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒకవేళ డ్యామేజెస్ వస్తే ఎంత బాధ ఉంటుంది. సో వాళ్ళ పొజిషన్లో మనం ఆలోచించుకుంటే సో అది చాలా పెయిన్ఫుల్. అందుకని ఏంటంటే మనకి వీలైనంత వరకు మనం ఎంత సెక్యూర్డ్గా జాగ్రత్తగా పంపించగలిగితే సో అంత జాగ్రత్తగా పంపించాలన్నమాట. సో అందుకని చెప్పి ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్లీ కొరియర్ సర్వీస్కి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమి ఇందులో గాజులు ఉన్నాయి లేకపోతే ఇందులో గ్లాస్ ఐటమ్ ఉందని చెప్పి ఏదో జాగ్రత్తగా ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టరు, విసిరేస్తారనమాట. సో వాళ్ళు ఎలా విసిరేస్తారు అనేది కూడా మనకు తెలియదు. సో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసినా సరే మనం పెట్టిన ప్రోడక్ట్ అనేది ఏమాత్రం పాడవకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఫర్ సపోజ్ ఏదైనా జర్నీలో 1-2 స్టోన్స్వి ఊడిపోయినా లేకపోతే వాళ్ళు వేసుకున్న ఊడిపోయినా అతికించుకోవడానికి స్పేర్గా కొన్ని ఎక్స్ట్రా కుందన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇంత అయిపోయిన తర్వాత ఈ బాక్స్లో పెట్టి ఇలా ప్యాక్ చేసాం కదా. ఇలా ప్యాక్ చేసిన తర్వాత నేనేం చేశానంటే ఆ థ్యాంక్ యూ స్టిక్కర్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. తీసుకుంటే సో దాన్ని ఆ డబ్బాకి అలా వేసేసాను. వేసేసిన తర్వాత సో ఆ డబ్బాని మళ్ళీ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తామన్నమాట. మా కార్డ్బోర్డ్ బాక్స్లు మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. బికాజ్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ అప్పుడు అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అన్నీ బయట కొనేయాలి అనుకోండి. సో ఇది ఈచ్ బాక్స్ వచ్చేసి మనకి 10 రూపీస్ ఉంటుంది. సో అప్పుడు ప్యాకింగ్ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి మా మావయ్య వైన్ షాప్లో చేస్తారనమాట. సో అక్కడ నుంచి మాకు ఈ కార్డ్బోర్డ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో సో వాటిని మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాము. సో తెచ్చుకున్న తర్వాత మా ఆయన ఆ బాక్స్ని ఆ రకంగా ప్రిపేర్ చేస్తాడు. సో ప్రిపరేషన్ అనేది ఇదే వీడియోలో నేను చూపించలేకపోవచ్చు. సో తర్వాత ఫర్దర్గా చూపించే టైం వస్తే కనుక డెఫినెట్గా అది కూడా చూపిస్తాను. ఈ రకంగా మేము ప్యాకింగ్ అనేది చేస్తాం. సో వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.